ప్రత్యేకమైన ఉపమానం ఇక్కడ మిగుల ప్రధానమైనది. భవాని అనగా భవుడు అంటే శివుడి భార్య అనే భావము. హిమవత్ పర్వత రాజు యొక్క తన అయిన భవాని పార్వతీదేవి భిక్షుకుడుగా గోచరించే శివుడిని తన భర్తగా ఎంచుకుంది. గృహమునైనా కలిగి ఉండక చెట్ల కిందే నివసిస్తూ తన కాలాన్ని ధ్యానమందు గడిపేసే శివుడితో కూడి ఉండడం ఆమె తాను రాజకుమార్తె అయిన పెక్కు కష్టాలను కూడా సహించింది. హిమవంతుడనే రాజు కూతురు పార్వతీదేవి, కానీ భర్తకి ఇల్లు లేదు, చెట్ల కింద ఉంటాడు ఆయన. 24 గంటలు ఏం చేస్తాడు? ఎప్పుడు విష్ణు ధ్యానంలో ఉంటాడు. అయినా సరే అవన్నీ సహిస్తూ కూడా భర్తను సేవిస్తూ ఉంది. కానీ అదే కలికాలంలో స్త్రీలు ఎట్లుంటారు? తన కాలాన్ని ధ్యానంతోనే గడిపేసే శివుడితో కూడి ఉండడంలో ఆమె తన రాజకుమార్తె అయిన పెక్కు కష్టాలను కూడా సహించింది. గొప్ప రాజు యొక్క కుమార్తె అయినప్పటికీ భవాని పేదరాలు వలె శివుడిని సేవించింది. అదేవిధంగా స్వయంభూమను చక్రవర్తి తన అయినప్పటికీ దేవాహుతి కూడా కర్దముని భర్తగా అంగీకరించింది. అతనికి ఏ విధముగా ప్రియాన్ని కలిగించాలనో ఎరిగినదై ఆమె ప్రేమతో అనురాగముతో భర్తను సేవించినది. కనుకనే ఆమె సాధ్వి అంటే ప్రతివ్రత, అనుకూలవతి ఒక భార్య అని పిలువబడింది. సాధ్వి అంటే పతివ్రత, అనుకూలవతి అంటే భర్తకి ఎలా అనుకూలమో అలానే ఉండే వ్యక్తి అన్నమాట. అలాంటి వాళ్ళనే సాధ్వి అంటారు. ఆమె అరుదైన ఉపమానము వైదిక నాగరికతకు ఆదర్శప్రాయమై ఉన్నది. అంటే ఎవరు? భవాని అంటే పార్వతీదేవితో పోలుస్తున్నారు ఆమెను ఇక్కడ. ఆమె తన భర్తను, ఒక రాజు కూతురై తన భర్తను ఏ విధంగా సేవించిందో అదేవిధంగా దేవాహుతి కూడా భర్తను సేవించింది. ఏమి భోగభాగ్యాలు కోరుకోలే. ఈ రోజుల్లో ఫస్ట్ చూసేది అవే. అమ్మాయికి కోరికలను తీర్చే భర్త లేదా ఫస్ట్ డబ్బు చూస్తున్నారు. కానీ వాళ్ళు ఒక భక్తుడైన భర్తని సేవించడం ద్వారా భర్తతో పాటు వాళ్ళు కూడా ముక్తి పొందారు. డబ్బుతో ముక్తి వస్తుందా? కానీ వాళ్ళు రేపు అందరూ చూసేది డబ్బు, అందం. అవి రెండూ శాశ్వతం కాదు. కనుక ఇది వైదిక నాగరికతకు ఆదర్శప్రాయమై ఉన్నది. ప్రతి స్త్రీ కూడా దేవాహుతి లేదా భవాని వలె యోగ్యురాలు, పతివ్రత అయి ఉండవలను. అవివాహిత కన్యలకు శివార్చన నేటికి కూడా హైందవ సమాజంలో ఉపదేశించబడుతుంది. వారు శివుడి వంటి భర్తను పొందవలననియే దాని భావము. శివుడు ఆదర్శనీయుడైన భర్త ఆది సంపదలు లేదా ఇంద్రియభోగం దృష్ట్యా కాక అతను భక్తుల్లో శ్రేష్ఠుడని చెప్పబడింది. కనుక వైష్ణవానాం యథాశంభు అనగా శివుడు ఆదర్శపారాయడైన వైష్ణవుడు. అతను నిత్యము శ్రీరామచంద్రుడిపై ధ్యానం నిలిపి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ జపిస్తూ ఉంటాడు. అందుకనే కాశీకి ఎందుకు వెళ్తారు? కాశీకి ఎందుకు వెళ్తారంటే విష్ణు భక్తి రావాలంటే కాశీకి వెళ్ళి వైష్ణవుడు శివుడి అనుగ్రహం పొందాలి. శివుడి అనుగ్రహం ఎలా పొందుతారో మధ్యాహ్నం 12 గంటలకి కాశీలోని మణికర్ణికా ఘాట్ అంటే 108 ఘాట్లు ఉంటాయి కాశీలో, గంగా నదిలో. వాటిల్లో ఒకటి మణికర్ణికా ఘాట్. ఆ మణికర్ణికా ఘాట్లో ఖచ్చితంగా సూర్యుడు నడినెత్తి మీద ఉండే మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళకి తారక మంత్రాన్ని శివుడే స్వయంగా ఉపదేశిస్తాడు చెవులో. ఏంటి తారక మంత్రం అంటే? హరే కృష్ణ మహామంత్రం, హరే కృష్ణ మంత్రం అన్నమాట. అప్పటి నుంచి వాళ్ళు విష్ణు భక్తులు అవుతారు. మాకు కూడా అంతే. 2000 సంవత్సరంలో అట్లా మణికర్ణికలో స్నానం చేసిన పుష్కరాలకు వెళ్ళి 2006లో ఇస్కాన్లో అడుగుపెట్టా. ఎంతమంది చేస్తున్నారు తెలియదు. చాలా మందికి ఆ విషయం కూడా తెలియదు. అక్కడ శివుడే దేవుడు అనుకుంటారు. శివుడు అక్కడికి పోతే విష్ణు భక్తిని ప్రసాదిస్తాడని కూడా చాలా మందికి తెలియదు. అక్కడ 5 మాధవులు ఉంటారు. బిందు మాధవ్, సుందర మాధవ్, వేణి మాధవ్, ఇంకోటి మాధవ్. 5 మాధవుల్లో అక్కడ సుందర మాధవ్ కాదు, ఏదో ఉందమ్మ గుర్తు రావట్లా నాకు. నేను చూసి వచ్చాను, తర్వాత నేను రాసుకున్న బుక్లో చూసి చెబుతాను. ఆయన దర్శనం చేసుకోకపోతే శివుడి దర్శనం పూర్తి కాదంట. బిందు మాధవ్ లోపలికి ఉంటాడు. బిందు మాధవ్ అక్కడ ఉండేది కాశీలో. ప్రయాగ త్రివేణి సంగమంలో ఉండేది వేణి మాధవ్, శ్రీరంగంలో ఉండేది సుందర మాధవ్. ఇంకా 2 చోట్ల ఉంటారు మాధవులు. 5 మాధవులు ఉంటారనమాట. ఈ 5 దర్శనం అయితే కనుక వైకుంఠ ప్రాప్తి. ఈ కాశీ విశ్వనాథ్ దర్శనం చేసుకొని బిందు మాధవులు చాలా మంది తెలియదు. నేను అడిగి 2 గంటలు వెతుక్కొని గల్లీలో తిరిగి మరీ వెళ్ళి వెతుక్కొని దర్శనం చేసుకొని వచ్చాను.
ఎంత అందంగా ఉంటారో అసలు చెప్పలేము. చాలా పురాతనమైన గుడి అనమాట. లోపలికి ఉంటుంది, గంగానది ఒడ్డునే ఉంటుంది, కానీ చాలా తిరిగి తిరిగి వెళ్ళాలన్నమాట. ఈ విధముగా భక్తుల శ్రేష్ఠుడు అని చెప్పబడింది. అనగా శివుడు ఆదర్శప్రాయుడైన వైష్ణవుడు. అతను నిత్యము కూడా శ్రీరామచంద్రుడిపై ధ్యానం నిలిపి హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తాడు. శివుడు ఒక వైష్ణవ సంప్రదాయానికి మూలమై ఉన్నాడు. అదే విష్ణుస్వామి సంప్రదాయం అని పిలువబడుతుంది. రుద్ర సంప్రదాయం అంటారు కదా, దాంట్లో ఉండేది చూడటానికి శివుడి పేరు ఉంటుంది, కానీ ఆయన శిష్యులంతా కూడా విష్ణుస్వామి అంటే విష్ణు భక్తులు అన్నమాట. కానీ చాలామంది శివయ్యని ఆరాధించే వాళ్ళు విష్ణువుని ద్వేషిస్తారు. అలా ద్వేషిస్తే శివుడు సంతోషిస్తాడా? శివుడు అనుగ్రహాన్ని కూడా పొందలేరు, విష్ణు అనుగ్రహాన్ని అసలే పొందలేరు. కనుక ఫస్ట్ అసలుకి మనం పూజించే దేవత కానీ దేవుడు కానీ వాళ్ళకి ఎవరి ఇష్టమో ఏది ఇష్టమో తెలుసుకొని వాళ్ళకి నచ్చింది చేయాలి. ఘంటాకర్ణుడు అలాగే చేశాడు. మీరు విన్నారా? అందరూ ఘంటాకర్ణుడు కదా. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఇవాళ అయిపోయే లోపల క్లాసు. ఈ విధముగా అవివాహితులైన కన్యలు శివుణ్ణి ఆరాధిస్తారు. ఏ విధముగా ఆ విధముగా వారు అతన్ని అంతటి వైష్ణవుని తమ భర్తగా పొందగలరు. ఎందుకంటే వైష్ణవుని భర్తగా పొందిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వైకుంఠ లోకాల్లో ప్రవేశిస్తారు. ఎందుకంటే భర్త చేసే దాంట్లో సగం భార్యకు వస్తుంది, భార్య చేస్తే భర్తకు పోదు. అందుకని ఒక్కొక్క జనం ఒక్కొక్క భర్త వద్దు అనుకునే వాళ్ళు ఎవరు ఏం చేయాలి? భర్తను విష్ణు భక్తుడుగా మార్చలేవు. మళ్ళీ ఎన్ని జన్మలు వచ్చినా అదే భర్త దొరుకుతాడు, అదే భర్త తోడు వైకుంఠ లోకాలకు వెళ్తారు. లేదు నా భక్తి నేను చేసుకుంటాను భర్తను వదిలేసి అంటే వాళ్ళు ఒక్కో జన్మలో ఒక్కో భర్తను పొందాల్సి వస్తుంది. అందుకనే భార్య భర్త ఇద్దరు ఎప్పుడైతే విష్ణు భక్తులు అవుతారో ఒకే లోకానికి వెళ్తారు మరణించాక కూడా. కనుక ధనవంతులను ఇంద్రియ భోగాలు పుష్కలంగా ఉన్నవాడినో భర్తగా ఎంచుకోమని వారికి బోధించబడదు. నిజానికి భక్తి యోగమందు శివుడు ఎంతటి యోగ్యుడైన భర్త లభించనిచో కన్య యొక్క జీవితమే పూర్ణత్వాన్ని అందగలదు. లభిస్తే గనక ఎట్లయితే శివుడు 24 గంటలు విష్ణు ధ్యానంలో ఉంటాడో అలా విష్ణు భక్తుడైన భర్త దొరికితే ఆమె జీవితం పూర్ణత్వాన్ని పొందుతుంది. అంటే ఎందుకు? ఆ భక్తి చేసినా చేయకుండా భర్తకు సేవ చేసినందువల్ల, ఆయన పంట చేసి పెట్టి పూజ సామాను గడిగి ఆయన బట్టలు ఆయన చేయడం వల్ల ఒక విష్ణు భక్తుడి సేవ వల్ల ఆమె కూడా వైకుంఠానికి వెళ్తుంది. కనుక ఆమె జీవితం పూర్ణత్వాన్ని పొందుతుంది. భార్య భర్తపై ఆధారపడి ఉంటాడు. ఒకవేళ భర్త పరమ వైష్ణవుడికి సహజంగానే ఆమె అతని భక్తిలో పాలు పంచుకుంటుంది. ఆమె భర్తను సేవించడమే అందులో కారణం. భర్త మరియు భార్య నడుమ ఈ విధమైన సేవ ప్రేమల వినిమయము గృహస్థ జీవితానికి ఆదర్శప్రాయము. కనుక ఇక్కడ 2 పదములు ప్రధానముగా ఉన్నవి. దేవాహుతి తన భర్తను 2 రకాలుగా విశ్రంభేణ గౌరవేణ సేవించింది. భర్తను కానీ భగవంతుని కానీ సేవించడం ఎందు ఇవి 2 ప్రధాన విధానములై ఉన్నవి. విశ్రంభేణ అంటే అన్యోన్యము కానీ, గౌరవేణ అంటే అతి గౌరవంతో భావము. భర్త అతి సన్నిహిత స్నేహితుడు కనుక భార్య అతనికి అతి సన్నిహిత స్నేహితుని వల్లే సేవను గుర్చవలను. కానీ అదే సమయంలో భర్త ఉన్నత స్థితిలో ఉన్నవాడు కనుక గౌరవనీయుడని ఆమె ఎరిగి ఉండవలను. భర్తను ఎప్పుడు కూడా గౌరవించాలి. కానీ కలికాలంలో ఎట్లా పాడైంది? ఒరే అని పిలుస్తున్నారు భర్తను కూడా, అత్తమామల ముందే కూడా. దౌర్భాగ్యం. అదే సమయంలో భర్త ఉన్నత స్థితిలో ఉన్నాడు కనుక గౌరవనీయుడని ఆమె తెలుసుకుని ఉండవలను. పురుషుడి మనస్తత్వము స్త్రీ మనస్తత్వం భిన్నముగా ఉంటాయి. శారీరక నిర్మాణాన్ని బట్టి కూడా భర్త సర్వదా భార్యకు ఉన్నతుడుగా ఉండగోరుతాడు. శరీర నిర్మాణ దృష్ట్యా స్త్రీ సహజంగానే భర్త కన్నా బలహీనగాలై ఉంటుంది. కనుక సహజంగా నెలకొని ఉండే భావం ఏంటంటే భర్త ఎల్లప్పుడూ భార్య కన్నా ఉన్నతమైన స్థితిలోనే ఉండవలను. దీనిని తప్పక పాటించవలను. ఒకవేళ భర్త తప్పు చేసినప్పటికీ భార్య దాన్ని సహించాలి. ఆ విధంగా భార్యాభర్తల నడుమ ఎటువంటి అపార్థాలు లేకుండా ఉంటాయి. విశ్రంభ్రేణ అనగా అన్యోన్యతని భావమైనప్పటికీ అది అలక్ష్యాన్ని కలుగజేయనట్టు సన్నిహితత్వం కారాదు. వైదిక నాగరికత ప్రకారం భార్య భర్తను పేరుతో పిలవరాదు. కానీ ప్రస్తుత నాగరికత యందు భార్య భర్తను పేరుతో పిలుచడం అలవాటైంది. అంటే ప్రభుపాదుల వారు ఉన్నప్పుడే పేర్లు పెట్టి పిలవడం మొదలైంది. ఇప్పుడు ఒరే అంటం మొదలైంది అన్నమాట. కానీ హైందవ నాగరికత యందు ఆ భార్య ఆ రీతిగా చేయదు. మన హిందూ సంప్రదాయంలో అది లేదు, వేదాల్లో కూడా లేదు అక్కడ భర్తను పేరు పెట్టి పిలవడం. అందుకని ఆ రోజుల్లో ఆ పిల్లకి ఆ సిగ్గుపోవటానికి డోర్లు కాడ నిలబెట్టి పేర్లు చెప్పించేవాళ్ళు. ఇప్పుడేమి సిగ్గుపడేది, అసలు ఆచారమే
చెప్పిస్తున్నారు కానీ ఎవరు పెళ్లికి ముందే కలిసి తిరిగి నచ్చితేనే చేసుకుంటున్నారు. అక్కడ దాకా కూడా పోవట్లేదు ఇప్పుడు. హైందవ నాగరికత ఎందు భార్య ఆ రీతిగా చేయరాదు. ఆ విధంగా వినూత మరియు శ్రేష్ఠత అనే భావాలు చక్కగా గుర్తించుకోవడం. దమేన చానగా అపార్థము కలిగినప్పటికీ భార్య తనను తాను నిగ్రహించుకోవాలని భావము. అంటే భర్త ఏమన్నా పొరపాటు చేశాడని ఆమెకు అనుమానం వచ్చినా కూడా నిగ్రహించుకొని ఓపికతో వేచి చూడాలి. సౌహృదేన వాచా మధురయ్య అనగా భర్తకి ఎల్లప్పుడూ శుభాన్నే కోరుకుంటూ అతనితో మధురమైన వాక్కులు పలుకుతామని అర్థము. మధురమైన వాక్కులు పలుకుతారా? ఇప్పుడు కొంచెం డౌట్ వచ్చిందంటే అసలు అనుకున్న ఇంట్లో తేపోయినా కూడా అప్పుడప్పుడే యుద్ధం స్టార్ట్ అవుతుంది ఇంట్లో. అంటే ఈ దీంట్లో చెప్పిన ఏమి కూడా ఇప్పుడు సమాజంలో కనపడట్లేదు మనకి. అదే కలి ప్రభావం అంటే. మరి బాహ్య భౌతిక జగత్తులో అనేకమైన భౌతిక సంపర్కాలతో పురుషుడు అమితంగా కల్లోలితులవుతూ ఉంటాడు. కనుకనే గృహములో భార్య అతనికి మధురమైన వాక్కులతో సమాధానపరచాలి. ఇల్లు ఊరికే వాకిట్లో స్వీట్ హోమ్ అని రాసుకోవడం కాదు. ఇల్లు ఒక వైకుంఠం లాగా. అంటే ఒక విష్ణు భక్తుల ఫ్యామిలీ ఎలా ఉంటుంది, శివుడి ఇల్లే ఉదాహరణ నిన్న చెప్పుకున్నాం కదా రాత్రి మనము. ఆ విధంగా ఉండాలి. కానీ ఎక్కడ చూసినా కూడా డబ్బున్న వాళ్ళ ఇంట్లో, డబ్బు లేని వాళ్ళ ఇంట్లో కూడా యుద్ధాలు, వైషమ్యాలు. అందుకనే వైకుంఠ లోకము అంటే ఏ గొడవలు, ఏ కష్టాలు లేదు వైకుంఠ లోకం. కుంఠలోకం అంటే కష్టాలతో నిండి ఉండేది. ఎవరికైతే కష్టాలతో నిండి ఉన్న ఈ ప్రపంచంలో మాకొద్దు బాబో ఈ జీవితము, ఈ జన్మలు అంటారో వాళ్ళు ఖచ్చితంగా హరిభక్తి చేసి తీరాలి. భగవంతుని సేవించకుండా, భగవంతుని నామాన్ని జపించకుండా భగవద్ధామానికి వెళ్ళే ప్రశ్నే లేదు. అమెరికా వెళ్ళాలంటే జిఆర్ఈ టోఫెల్ రాయాలి, దాంట్లో ర్యాంక్ రావాలి, తర్వాత ఏ కోచింగ్లు, తర్వాత వాళ్ళు చెప్పిన రూల్స్, నియమాలు, ఇన్ని డబ్బులు బ్యాంకులో చూపించేమేమో ఉంటాయి కదా. అవన్నీ చేస్తేనే అమెరికాలో అడుగు పెట్టగలరు. ఇక్కడ భూమి మీద ఉండి ఒక అమెరికా వెళ్ళడానికి అన్ని రూల్స్ ఉంటే చనిపోయి భగవంతుడి లోకానికి వెళ్ళాలి అంటే కనుక రూల్స్ ఉండవా? మరి ఆ రూల్స్ అన్నిటినీ పట్టించుకోకుండా జీవితాన్ని గడిపిన వాళ్ళు ఎన్నటికీ కూడా అక్కడికి చేరుకోలేరు. కనుక మహిమాన్వితులైన భర్త యొక్క మహిమని, మహిమాన్వితురాలైన భార్య గుణాలకు కొన్ని ఇక్కడ పేర్కొనబడినవి. భర్త యొక్క లక్షణాలు, భార్య యొక్క లక్షణాలు ఇక్కడ చెప్పారు. ఆధ్యాత్మిక యోగ్యతతో కర్దముడు మహిమాన్వితుడై ఉన్నాడు. అతను గొప్ప భక్తుడు కనుక మహిమలు గల్లవాడై ఉన్నాడు. కనుకనే అతడు తేజీయాంశం అంటే పరమశక్తివంతులను పిలువబడినాడు. ఎలా పరమశక్తివంతులు అవుతారు? హనుమంతుడు ఎలా శక్తివంతుడు అయ్యాడు రాముడి కన్నా? రామ భక్తి ద్వారా, రామనామం ద్వారా సముద్రాన్ని 100 యోజనాలు అంటే ఒక్క యోజనానికి 2.5 మైళ్ళు, 2 కిలోమీటర్లు ఏమైతే ఒక మైలు అనుకుంటా, 2.5 మైళ్ళు అయితే ఒక యోజనము. అలాంటి 100 యోజన అంటే 250 మైళ్ళు సముద్రాన్ని దూకాడు అవతలకి. ఎలా వచ్చింది ఆ శక్తి? ఓన్లీ రామనామం ద్వారా. అలా ఆ విధంగానే భక్తులు కూడా చాలా శక్తివంతులై ఉంటారు. అదే కొంతమంది 30-40 ఏళ్ళకే మోకాళ్ళ నొప్పులు, ఆ రోగాలు, ఈ రోగాలు, టాబ్లెట్లు, గ్యాస్ బిళ్ళలు, షుగర్ బిళ్ళలు, బీపీ బిళ్ళలు, ముందు బిళ్ళలు లేని ఇల్లు ఉంటుందా ఎక్కడన్నా? ఆ విధంగా ఉండాలి. మన భక్తులు 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు వచ్చినా కూడా ఎలా చేస్తున్నారు? మీకు మనకి సదాశివపేటలకు ఉదాహరణ చెప్తూ ఉంటారు కదా, అక్కడ మాతాజీ గురించి కూడా. మీకు పెద్ద వయసులో ఉండి కూడా అక్కడ కొంతమంది ఎలా సేవలు చేస్తున్నారు. ఇప్పుడు దీంట్లో చెప్తున్న లక్షణాలు కలిగిన ఒక స్త్రీని కూడా నేను చూశాను. మన గ్రూపులోనే ఉంది. ఆమె కూడా క్లాస్ వింటుంది. పేరు చెప్పను నేను, ఎందుకంటే చెప్తే మళ్ళీ అహంకారం వచ్చి ఆమెలో ఉన్న వినమ్రత పోతుందేమో. కానీ ఆమె ఉంది మన క్లాస్లో కూడా. ఒక మాతాజీ, అంతే వినయంతో ఉండే మాతాజీ ఉంది. కనుక మహిమాన్వితులైన భర్త యొక్క మహిమాన్వితుల భార్య గుణాలు కొన్ని ఇక్కడ పేర్కొనబడినవి. ఆధ్యాత్మిక యోగ్యతతో కర్దమముని మహిమాన్వితుడై ఉన్నాడు. కనుకనే అతను తేజీయాంశం అంటే పరమశక్తివంతుని పిలువబడినాడు. ఆధ్యాత్మిక చైతన్య పురోగతి ఎందు భర్తతో సమానురాలి అయినను భార్య ఎన్నడూ కూడా అనవసరంగా గర్వించదు. భర్తతో సమానంగా భక్తి చేస్తున్నా కూడా భార్య ఎప్పుడు గర్వపడకూడదు. కొన్ని సందర్భాల భార్య ధనవంతుల ఇంటి నుండి వచ్చి ఉండవచ్చు. స్వయంభూమను తన అయిన దేవాహుతి వలె ఆమె తన వంశాన్ని చూసి గర్వించవచ్చు. కానీ అట్టి స్వభావం ఇక్కడ నిషేధించబడింది. ఎంత గొప్ప ఇంటి ఆడపడుచు అయినా సరే భర్త దగ్గరకు వచ్చినాక వినయంగానే ఉండాలి.
తన తల్లిదండ్రుల ఉన్నత స్థితిని చూసి గర్వించకుండా భర్త ఎడ సర్వద అణుకుని కలిగి ఉండి ఆమె ముదాన్ని త్యజించవలను. మదాన్ని త్యజించాలంట. మదంతో అహంకారంతో ఉండకూడదు ఒక స్త్రీ ఎప్పుడు కూడా. పుట్టింటి వారి స్థితిని చూసి భార్య గర్వితురాలైనంతనే ఆమె గర్వము భార్యాభర్తల మధ్య అపార్థాలు సృష్టించి వారి వైవాహిక జీవితాన్ని నాశనం చేస్తుంది. ఈ విషయాన్ని దేవాహుతి అతి సావధానంగా ఉంది. కనుకనే ఆమె గర్వమునంతటిని పూర్తిగా వదిలివేసిందని ఇక్కడ చెప్పబడింది. దేవాహుతి పతివ్రత కూడా అయి ఉన్నది. వేరొక భర్తను లేదా ప్రియుణ్ణి అంగీకరించడం అనేది భార్యకు పరమ పాప కార్యము. దానికి తప్పకుండా ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. గృహములో తటస్థించే 4 రకాల శత్రువులను చాణక్య పండితుడు ఈ రీతిగా వివరించాడు. ఇంట్లోనంట 4 రకాల శత్రువులు ఉంటారంట. అవేంటంటే, తండ్రి రుణగ్రస్తుడైతే అతన్ని శత్రువుగా పరిగణించవలను. తండ్రి రుణగ్రస్తుడైతే అంటే బాకీ పడితే అతన్ని శత్రువుగా పరిగణించాలి. తరువాత పెద్దవారైన పిల్లలు ఎదిగే తల్లి వేరొక భర్తను స్వీకరిస్తే ఆమెను కూడా శత్రువుగా చూడాలంట. తల్లి దగ్గర ఉండకూడదు. ఇక తండ్రి అప్పుల పాలైతే తండ్రిని శత్రువుగా చూడాలి. తల్లి తిరుగుబోద్దు అయితే తల్లిని కూడా శత్రువుగా చూడాలి. భర్తతో సయోధ్యను కలిగి ఉండక భార్య మోటుగా ప్రవర్తిస్తే ఆమె కూడా శత్రువే, సమాజానికే శత్రువులు అలాంటి వాళ్ళు. మూర్ఖుడైన కొడుకు కూడా శత్రువే. తల్లిదండ్రులు ఇంటిని పట్టించుకోకుండా మూర్ఖంగా ఎవడైతే పోతాడో వాడు కూడా శత్రువే. తల్లి, తండ్రి, భార్య, సంతానం మొదలైన వారు సంపదగా భావించబడతారు. కానీ భర్త సమక్షంలోనే భార్య లేదా తనయుడి సమక్షంలోనే తల్లి పరాయి పురుషుని అంగీకరిస్తే వైదిక నాగరికతను అనుసరించి ఆమె శత్రువుగానే పరిగణించబడుతుంది. పతివ్రతైన స్త్రీ అట్టి రంకుతనానికి దిగరాదు. అది పరమ ఘోర కార్యము. ఒక పతివ్రత భర్త ఉండగా, పిల్లలు ఉండగా వేరే భర్తను కావచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, ఖాళీగా ఫ్రెండ్షిప్ చేయవచ్చు. ఎలా చేసినా అది రంకు అంటున్నారు. అది పరమ ఘోరమైన కార్యము అని చెబుతున్నారు. సవై దేవర్షి పర్యస్తాం మాననీనాం సమనువ్రతాం దైవాదర్గీయసాపస్తు రాశాశానం మహాశిషా కాలేన భూయసా క్షామాం కర్షితాం వ్రతచర్యయా ప్రేమా గద్గదయా వాచ పీడిత కృపయా వబ్రవీత్. పతిపరాయణ మనువు తన భర్తను దైవము కన్నా అధికంగా చూచినది. ఆ విధముగా ఆమె అతని నుండి గొప్ప వరదానాలను పొందదలిచింది. భర్తను బాగా సంతోష పెట్టదలిచి అలా పెట్టి ఆయనతో వరాలను పొందాలనుకుందామె. చిరకాలం అతన్ని సేవించి ఆమె దుర్బల అయిపోయింది. అట్లా తన శరీరాన్ని కూడా పట్టించుకోకుండా ధ్యానంలో ఉండే భర్తకు సపర్యలు చేసి ఆమె చిక్కి శల్యమై దుర్బలంగా చాలా బలహీనంగా అయింది. వ్రతానుష్ఠానాల వల్ల మిగులు సృష్టించింది. అప్పుడు ఈ వ్రతాల వల్ల, ఉపవాసాల వల్ల చాలా చిక్కిపోయింది. అంతటి దేవర్షి కర్దముడు ఆమె స్థితిని చూసి కృప కలిగిన వాడే ప్రేమతో కంఠం ఆయనకు అంత గొంతు అంట పూడుకుపోయినట్టయి గద్గద కంఠంతో పలుకుతున్నాడు. అంత సేవ చేసే వారిని ఎవరైతే హింసించగలుగుతారో, ఒక భర్త హిరణ్యకశిపులాగా హింసించినా కూడా సతీ లీలావతి అంటారు చూడండి, ఆమెలాగా ఓపికతోటి ఓర్పు పట్టుకోవాలి. అంతేగాని భర్తను ఎదిరించిన వైదిక సంప్రదాయం కాదు అసలు. భార్య భర్త కోవకే చెంది ఉండవలను, భర్త నియమాలనే అనుసరించక ఆమె సిద్ధపడి ఉండవలను. అప్పుడే సుఖమయ జీవనం నెలకొంటుంది. భర్త భక్తుడై ఉండి భార్య లౌకికురాలైతే ఇక గృహానికి ఎట్టి సుఖము ఉండబోదు. భర్త గనక భక్తుడు, ఈ భార్య గనక భక్తురాలు కాకపోతే ఆ గృహంలో సుఖం లేదు. అలాంటి వాళ్ళు ఇంతమందిని చూస్తాను నేను ప్రచారానికి వెళ్తూ. ఇక గృహంలో ఎట్టి సుఖం ఉండదు. భార్య ఎల్లప్పుడూ కూడా భర్త నైజాన్ని అంటే ఆయన మనస్తత్వాన్ని గమనిస్తూ అతన్ని అనుసరించడానికి సిద్ధపడి ఉండవాలి. ఆయన ఏం చెప్తే చేయడానికే సిద్ధంగా ఉండాలంట భార్య. తనకు భర్త కాబోయేవాడు ధృతరాష్ట్రుడు అందులో తెలియగానే గాంధారి స్వయముగా తన కళ్ళకు గుడ్డలు కట్టుకుని అంధత్వాన్ని స్వీకరించింది. మహాభారతంలో మనం తెలుసుకున్నాము. తన కళ్ళకు గంతలు కట్టుకుని ఆమె కూడా గుడ్డిదానిలాగానే జీవితం అంతా గడిపింది. తన భర్త అంధుడు కనుక తాను కూడా అంధురాలిగానే వ్యవహరించాలని ఆమె నిశ్చయించుకుంది. లేనిచో తాను కన్నులు కలిగి ఉన్నందుకు ఆమె గర్వితురాలే భర్తను చిన్న చూపు చూసే అవకాశం కలుగుతుంది. భర్తకి కనపడకపోయినా భార్యలు ఎంత చిన్న చూపు చూస్తున్నారు ఇప్పుడు ఈ కలికాలంలో. అలా చూడకూడదని దీని ద్వారా తెలుసుకోవాలి. ఎందుకంటే ఎవరికి ఏది ఇచ్చినా కూడా అది వాళ్ళు చేసుకున్న పూర్వజన్మ పుణ్యము పాపం వల్లనే ఇప్పుడు వచ్చే జీవితం దొరుకుతుంది. దాన్ని ఎవరు కూడా తప్పు పట్టకూడదు అన్నమాట. అజ్ఞానం అయినప్పుడు
భార్య జ్ఞానంతో అయినా సరే సేవించుకుంటూనే ఉండాలి. ఇప్పుడు దీని దాకనందుకు మనకి గొప్ప గొప్ప పతివ్రత స్టోరీలు ఉన్నాయి కదా. అజ్ఞానంలో ఉండి తిరుగుబోతైన భర్త మీద ఎత్తిమే బుట్టలో పెట్టుకొని పోయింది కదా ఆమె, అందుకే చరిత్రలో నిలిచిపోయింది. అజ్ఞానంలో ఉన్నా కూడా భర్తను సేవించాలి, అంతేగాని నేనే ఆడ మగ అన్నట్టుగా అహంకారంతో ఉండకూడదు. అజ్ఞానం ఉంటే అమాయకుడైన భర్తని పిల్లల్ని ఎలా చూసుకుంటారో అలాగా చూసుకోవాలి, శాస్త్రాలు చెప్తున్నాయి. అది కూడా తెలియని చిన్నపిల్లడు అజ్ఞానాన్ని భరించడంలా అట్లా. ఈ విధముగా సమనువ్రత అనే పదం సూచించేది ఏమంటే భర్త నెలకొని ఉన్న ప్రత్యేక పరిస్థితులను తాను స్వీకరించడం భార్య యొక్క కర్తవ్యం. భర్త కర్దముని ఎంతటి మహానుభావుడు అయినచో అతన్ని అనుసరించడం ద్వారా నిస్సందేహముగా గొప్ప వరాలు ఆమెకు రాగలవు. ఒకవేళ భర్త కర్దముడి వల్ల భక్తుడు కాకపోయినా అతని స్వభావానికి తగినట్లుగా తనను మలుచుకోవడం భార్య యొక్క కర్తవ్యం. భర్త భక్తుడు కాదు, అతని స్వభావం వేరు, అతనికి తగినట్టుగా తనను మలుచుకోవడం భార్య యొక్క కర్తవ్యం అంట. అదే వైవాహిక జీవితాన్ని సుఖప్రదం చేయగలదు. కఠినమైన పతివ్రత వ్రతాన్ని అనుసరించుటాలే చేత రాకుమార్తె అయిన దేవాహూతి శుష్కించనని, ఆ కారణముగా ఆమె భర్త కరుణాహృదయుడయ్యాడని ఇక్కడ పేర్కొనబడింది. మహారాజు కూతురు అయినప్పటికీ ఆమె సాధారణ స్త్రీ వలె తనను సేవించుతున్నదని కర్దమ్ముని ఎరుగును. అట్టి కర్మలతో ఆమె ఆరోగ్యము క్షీణించింది. అది చూసి అతను కరుణ కలిగిన హృదయంతో ఆమెతో ఇలా పలికెను. కర్దమువాచ తుష్టోహమద్యాతన మానవీ మానదాయ శుశ్రూషయా పరమయా పరయా చ భక్త్య యో దేహి నామాయమతీవ సుహృతదేవో నావేక్షిత సముచిత క్షపితుం మదర్తే. కర్దమముని పలికెను, ఓ మానవీయమను తనయా, నీవు చూపిన గొప్ప భక్తికి మరియు పరమ ఉత్తమమైన నీ సేవకు నేను మిగులు సంతోషించాను. దేహదారులకు దేహమే పరమ ప్రియమైనందున నా కోసం నీవు నీ దేహాన్ని కూడా నిర్లక్ష్యం చేయడం నాకు విస్మయాన్ని కలిగిస్తుంది. అంటే దీంట్లో కూడా మనకి భాగవతంలో వస్తుంది. ఆయన ఏమంటున్నాడు, అందరికీ కూడా ఫస్ట్ వాళ్ళ దేహం మీద ఇంపార్టెంట్, తర్వాత తన వాళ్ళ మీద, తర్వాత తన బంధువుల మీద వస్తుంది. అలాంటి ఎంతో ముఖ్యమైన దేహాన్ని కూడా నువ్వు పట్టించుకోకుండా బక్క చిక్కిపోయావు, ఇద్దరిని జడలు కట్టుకుపోయి నా సేవలో మునిగిపోయి, కనుక నేను చాలా సంతోషించాను. నీ ఒంటిని కూడా నువ్వు పట్టించుకోండి నాకు చేసిన సేవకి, కనుక నిన్ను ఎంత నీ దేహాన్ని కూడా నిర్లక్ష్యం పరిచేంత సేవ నాకు చేసినందుకు నాకు ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నాడు ఆయన. అందుకని కృష్ణ భక్తులు కూడా అంటే నిజంగా భక్తిలో బాగా భగవంతుడి మీద ఏకాగ్రత మనసున్న వాళ్ళు అంట వాళ్ళు ఒంటిని వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే భగవంతునికి సంతృప్తి చెందాలి అంటే ఇప్పుడు కర్దముని ఎలా సంతృప్తి చెందాడు, ఆమె తన ఒంటిని కూడా పట్టించుకోని సేవ చేస్తే, అట్లే భగవంతుడు కూడా ఎవరైతే తమ దేహాన్ని కూడా అరే దీనికి ఏదో చాలా మంది నన్ను అంటూ ఉంటారు కాళ్ళకి సాక్షులు వేసుకోవచ్చు అదే, అట్లా పట్టించుకోకూడదు ఏం లేదు, నాకు అంత టైం ఉండదు. తీసుకొచ్చి ఇస్తే కూడా బీరువాలో 2 జతలు ఉన్నాయి, ఏం కూడా ఇట్లా నేను తీసుకొచ్చి ఇస్తే కూడా ఎందుకు, మనకు అంత టైంలో వేసుకొని తీసుకొని కాళ్ళు కాపాడుకుంటా ఉంటే సేవలు ఆగుతాయి దేవుడికి. ఆ విధంగా ఒకసారి బృందావనం వెళ్ళి అట్నే చెప్పులు లేకుండా నడవాలని బృందావనం మొత్తం 9 రోజులు నా చెప్పులు లేకుండా నడిచి వచ్చినాక మళ్ళీ ఇంచుమించు 20 రోజులు కాళ్ళు స్వాధీనంలోకి రాల. అందుకని ఇప్పుడు వేసుకునే తిరుగుతున్నాం. ఒక్కసారి అలా చేయగలిగా. మధ్యాహ్నం 12:30కి అయిపోయింది మాది గోవర్ధన పరిక్రమ, ఎర్రటి ఎండ, మే నెలలో వెళ్ళాము, అప్పుడు ఏప్రిల్ నెల ఆఖరిలో. అట్లా వెళ్ళినా కూడా గోవర్ధన పరిక్రమ కూడా కాళ్ళు బొబ్బలు వచ్చేసింది, అప్పుడేనమాట మొత్తం కాళ్ళతో నడిచింది. అయినా అది ఒక తపస్సులాగా భగవంతుడి అనుగ్రహం వల్ల ఇంకా ఎక్కువ సేవలు లభించినాయి. అక్కడి నుంచి గుళ్ళో ఉండడం కూడా మొదలైంది. నేను 2014లో టెంపుల్లో ఉంటాం. అప్పుడు దాకా శ్రీ రాధా మదనమోహన్ సేవలో ఉన్నాను. తర్వాత ఒక 1 yearకి నేను గుళ్ళోకి తాటిపర్తి గుళ్ళోకి వచ్చి భగవంతుని సేవలో. అంటే భగవంతుడు ఎంత కరుణతో ఒప్పించింది నా కోసం కాళ్ళు చెప్పులు లేకుండా, ఇదంతా నేను తిరిగి నేల నీ చెప్పులు లేకుండా తిరుగుతుంది అని ఎంతో కరుణతో నాకు అది ఇచ్చాడు. మన ఊరికి తిరగటం కాదు, హృదయంలో భావన ఉండాలి. అట్లా అనుకుంటే మరి కొంతమంది అక్కడ ఒక మాతాజీ కూడా మాతో యాత్రకు వచ్చి చెప్పులు లేకుండా తిరిగింది మనతో పోయినసారి కాదు, మేము బద్రీనాథ్ వెళ్ళినప్పుడు అనుకుంటా, మొత్తం పాదాలతో చెప్పులు లేకుండానే యాత్ర మొత్తం. మరి ఆ అమ్మాయి రకరకాల భక్తి చేసినప్పుడు కొంచెం కష్టాల్లోనే ఉంది. ఆ కష్టాలు వచ్చినాయి అంటే కనుక కృష్ణ అనుగ్రహం లభించవచ్చు ఆమెకి. తొందరలో కృష్ణ భక్తులు ఇద్దని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అన్నీ సరిగ్గా ఉంటే భగవంతుడు గుర్తురావడం చాలా కష్టం. ఏదో ఒక లోటు వస్తేనే భగవంతుడు గుర్తొస్తాడు. కానీ ఆ లోటు వచ్చినప్పుడు భగవంతుని గుర్తించకుండా
అజ్ఞానంతో మూర్ఖంతో ఉన్నాం అనుకోండి, మూర్ఖత్వంతో మళ్ళీ భగవంతుడు దొరకడం కష్టమవుతుంది. అందుకనే భక్తులు ఎప్పుడు కూడా ఎలర్ట్గా ఉండాలంట. అలారం మాగ్గానే టక్కుని ఎట్లేసి కూర్చుంటాం తెల్లవారుజామున. ఎక్కువగా నిద్రపోయామనుకోండి ఏం పెరుగుతుంది? మూర్ఖత్వం పెరుగుతుంది, అజ్ఞానం పెరుగుతుంది, తమోగుణం పెరుగుతుంది. రోజు నైట్ 5 గంటలు, పగలు 1 గంట, 6 గంటలే పర్మిషన్ నిద్రపోవడానికి భక్తులకి. అందుకని ఎక్కువ పర్మిషను ఎవరికి. కొంతమంది రైతులైతే 6 గంటలు కాదుగా 5 గంటలు కూడా పడుకుంటున్నారో లేదో. పొలాల్లో చూస్తున్నాం కదా, ఇటు కేరెళ్ళి వెళ్తే పొద్దుపోయినాక రావడము, మళ్ళీ చీకటి తోటలేసి క్లాసులు విని భక్తి చేసుకుంటూ, అటు పొలాలు చూసుకుంటూ, సంసారము చూసుకుంటూ, పిల్లలను చదివించుకుంటూ ఎంత బిజీగా గడుపుతున్నారో ఒక్కొక్కరు చూస్తే నిజంగా అనిపిస్తుంది, మనం ఏ పని లేకుండా మనం ఇంత తక్కువ చేస్తున్నాం దేవుడికి అని. వాళ్ళు అన్ని పనులు చేసుకుంటూ కూడా భగవంతుడి కోసం కూడా సమయాన్ని కేటాయించుకుంటున్నారు. కనుక ప్రతి ఒక్కరికి కూడా వారి దేహం అత్యంత ప్రియమైన దేవాహుతి మాత్రము తన భర్త ఎంత శ్రద్ధను కలిగి ఉందంటే, ఆమె అతనికి భక్తి, శుశ్రూష, గౌరవంతో సేవ చేయటమే కాక తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకొని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. అదే నిస్వార్థ సేవ అని పిలువబడుతుంది. ఆమె ఏం ఆశించి చేయలేదు. దేవాహుతి ఇంద్రియ ప్రీతిని చివరికి తన భర్తతో కూడా పడైనట్లుగా గోచరిస్తుంది. అంటే భర్తతో సుఖాన్ని కూడా ఆమె కోరుకోలేదు. నిస్వార్థంగా ఒక భక్తుడికి ఒక భక్తురాలు చేసినట్టు సేవ చేస్తుంది ఆమె. లేనిచో ఆమె ఆరోగ్యం ఆ రీతిగా క్షీణించేది కాదు. కర్దముని యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి కార్యాన్ని సుఖకరంగా చేయడానికి ఆమె వర్తిస్తూ, అంటే ఆయన ధ్యానం సక్సెస్ కావాలంటే ఆయనకి కావలసిన అమరుస్తూ ఆమె చుట్టూతా కూడా శుభ్రంగా ఉంచుకుంటూ ఆయన సేవ చేసుకుంటూ ఉంది. తన దేహ సుఖాన్ని కూడా లెక్క పెట్టుకుని నిరంతరము అతనికి సహాయం చేసింది. భర్తకు అన్ని విధాలుగా సహాయం చేయడం, ముఖ్యంగా అతను కృష్ణ భక్తుడు అయినప్పుడు పవిత్రవ్రత అయిన భార్య యొక్క కర్తవ్యము. ప్రస్తుత సందర్భంలో భర్త కూడా భార్యకు తగినట్లుగా వరదానాలు ఇచ్చాను. సాధారణమైన వ్యక్తికి భార్య అయిన స్త్రీ అటు దాన్ని ఆపేక్షించజాలదు. ఒక సాధారణ వ్యక్తి భార్య అయితే ఆమెకు భర్త నుంచి వరాలు వస్తాయా? మీకు కింద చెప్పా కదా ఘంటాకర్ణుడి కథ చెప్తానని. ఇందాక ఘంటాకర్ణుడి కథ ఎందుకు వచ్చింది మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ. ఘంటాకర్ణుడు అనే ఒక గొప్ప రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు ఎప్పుడు కూడా కేదార్నాథ్లో శివయ్యకి బాగా సేవలు చేస్తూ శివయ్యని పూజించేవాడు. రోజు మందాకిని నది ఉంటుంది, అక్కడ మంచుకొండల్లోంచి వస్తూ ఉంటుంది. ఆ మందాకిని నీళ్ళతోటి శివుడికి రోజు అభిషేకం చేసి బిల్వపత్రాలు పెట్టి పూజించేవాడు. చాలా రోజులు పూజ చేశాడు. 6 నెలలు అక్కడ పూజలు అవుతాయి. 6 నెలలు గుడి మూసేస్తారు. మన అక్షయ తృతీయ ఓపెన్ అయింది, దీపావళి తెల్లారి మూసేస్తారు. ఈ 6 నెలలు అక్కడ దర్శనం ఉంటుంది. తర్వాత 6 నెలలు గుడి మూసేసి ఆ ఉత్సవమూర్తిని తీసుకొచ్చి దూరంగా వేరే చోట పెడతారు. 6 నెలలు అక్కడ ఉత్సవమూర్తిని తీసినప్పుడు ఊళ్ళు కూడా ఖాళీ చేసి అందరూ యువతలకు ఒక 30-40 కిలోమీటర్ల యువతలకు వచ్చి ఉంటారు. ఆ టైంలో అక్కడ కేదారేశ్వరుని, బద్రీనాథుల బద్రీనారాయణుణ్ణి దేవతలు వచ్చి పూజిస్తారంట. గంగోత్రి, యమునోత్రి 4 చారుధామాలు కూడా ఆ 6 నెలలు పూజలు జరుగుతాయి. మనుషులతో 6 నెలలు దేవతలతో పూజలు జరుగుతాయి అంటే అక్కడ 6 నెలల పాటు అక్కడ మనుషులు ఎవరు రారు కాబట్టి అతను ఒక బ్రహ్మరాక్షసుడు. అతనికి ఆహారం ఏంటి? మనుషులే ఎరగ తీసుకొని తినేస్తాడు అంతే. మనం చెరుకు మొక్కలో పల్లికాయలు ఉంచుకొని తిన్నట్టు తింటాడు అతను. ఆ విధంగా తింటూ ఉంటాడు. ఒకరోజు జీవితం మీద విరక్తి పడుతుంది అతనికి. ఎందుకంటే శివుడే గొప్ప వైరాగ్యంతో ఉంటాడు. ఆయన పూజించిన వాళ్ళకు కూడా వైరాగ్యం వస్తుంది మెల్లగా. ఎలాంటి కోరికలు లేకుండా ఎవరైతే శివుడిని ఆరాధిస్తారో వాళ్ళకి వైరాగ్యం వస్తుంది. అలాగే అతనికి ఒకరోజు వైరాగ్యం వచ్చింది. అప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, పూజ చేసి అభిషేకం చేసి, నాకు వైరాగ్యం కలుగుతుంది, జీవితం మీద విరుసుకు పడుతుంది, రోజు మనుషులు పట్టుకోవాలి, చంపుకోవాలి, తినాలి, మళ్ళీ 6 నెలలు పూజలు లేనప్పుడు చాలా దూరం వెళ్ళి వాళ్ళని తెచ్చుకోవాల్సి వస్తుంది, కాబట్టి నాకు ముక్తి కావాలని అడుగుతాడు. అప్పుడు శివయ్య అంటాడు, కేదారేశ్వరుడు, నీకు ముక్తి నేను ఎలా ఇవ్వగలను, నేను ఇవ్వలేను అని అంటాడు. మళ్ళీ నిన్నాళ్ళ నుంచి పూజించింది ఎందుకు అయ్యా, నా పూజలన్నీ వేస్టేనా అని అంటాడు. నీదేం వేస్ట్ కాదు, నన్ను పూజించడం వల్ల నీకు వైరాగ్యం వచ్చింది, ముక్తి కావాలనే కోరిక కూడా కలిగింది, నేను ముక్తిని ఇవ్వలేను, ముక్తినిచ్చే ముకుందుని చూపగలను అంటాడు. ఎవరో చెప్పంటే ఇంకెవరో బద్రీనారాయణుడు అంటాడు. అంటే ముక్తినిచ్చే ముకుందుడి పాద పద్మాలకి శరణ పొందిందాక మళ్ళీ మళ్ళీ జన్మలు తప్పని శంకరాచార్య సాక్షాత్తు శివుడే చెబుతున్నాడు అనమాట. స్కంద పురాణంలో కూడా అదే ఉంది. బద్రీనారాయణ దగ్గరికి వెళ్ళంటే ఇన్నాళ్ళకి నీ పూజలు చేసి ఇప్పుడు పోయి ఆయన దగ్గర పోయి వరమడికి నాకెలా ఇస్తాడని అంటాడు. అంటే ఇస్తాడు తప్పకుండా, ఆయన చాలా భక్త సులభుడు, దీనదయాళుడు, దీనజన బాంధవుడు అని భక్తుల పట్ల వాత్సల్యాన్ని కలిగి ఉంటాడు. ఆయనకున్న ఈ గదుగులు భక్త వత్సలుడు,
దీనబంధు, ఏ కృష్ణ దీనబంధు అంటాం. దీనిలోకి బంధువు ఇట్లా ఎన్నో నామాలని ఆయన ఖచ్చితంగా కాపాడతాడు, నువ్వు వెళ్ళు అని అంటాడు. సరే మరి ఎట్లా అడగాలి ఏంటంటే, ఏం అక్కర్లా, నువ్వేం పూజలు చేయకపోయినా సరే ఏదైనా నైవేద్యానికి ఏదైనా తీసుకుని ఏం పెట్టాలంటే శివుడు అంటాడు విసుగ్గా, నువ్వే తింటే తీసుకెళ్ళవయ్యా అంటాడు. ఎందుకు వివరంగా చెప్పలేదు శివుడు? ఎందుకు చెప్పలేదంటే భక్తులు ఎప్పుడు కూడా శివుడు ఎప్పుడు విష్ణు ధ్యానంలో ఉంటాడు. ఎక్కువసేపు నా సమయం పాడైపోతుంది, నా ధ్యానం చెడిపోతుంది వీడితో మాట్లాడితే అని. అందుకని రాక్షసులకు వరాలు చాలా ఈజీగా ఇస్తాడు. అలానే భస్మాసుడు తపస్సు చేస్తే వచ్చి చెయ్యి నెత్తి మీద చేయబెడితే భస్మం కావాలని కోరుకుంటే ఇచ్చేశాడు వరం. ఇచ్చేసిన తర్వాత ఎవరు చిక్కుల్లో పడ్డారు? ఆయనే చిక్కుల్లో పడ్డాడు. అప్పుడు ఎవరు వచ్చి కాపాడారు? విష్ణు భగవానే మోహిని అవతారంలో వచ్చి కాపాడారు. అప్పుడు కాపాడిన తర్వాత అంటారు, నువ్వు కొంచెం వెనక ముందు చూసుకొని ఇవయ్యే వరాలు అడగగానే ఇచ్చేవాకు దబదబా అని అంటారు. అంటే ఎందుకు ఇస్తాడంటే వీళ్ళు మాటి మాటికి వచ్చి నా కోసం తపస్సు చేసి నన్ను వరాలు అడిగి నా టైం పాడు చేస్తున్నాను. ఇప్పుడు కూడా అంతే. ఘంటాకర్ణుడికి అసలు ఘంటాకర్ణుడు అనే పేరు ఎందుకు వచ్చింది? అసలు ఆ బ్రహ్మ రాక్షసు చెవులకి పెద్ద పెద్ద గంటలు కట్టుకొని ఉంటాడు. ఆ గంటలు ఎవరైనా నారాయణ నోరు తెస్తే చూడండి, శివ అనే దానికి ఒకలాగా వస్తుంది నోరు, నారాయణ అంటే ఒకలాగా వస్తుంది పెదాలు. నారాయణ అంటే నోరు తెరవగానే ఆ నారాయణ శబ్దం ఎందుకంటే నరనారాయణ పర్వతాల మీదనే అటు శివుడు ఉన్నాడు, ఇటు నారాయణుడు ఉన్నాడు. అందుకని ఆ నారాయణ శబ్దం బద్రీ విశాల్ నారాయణ అనే శబ్దం చెవులో పడకుండా ఉండటానికి ఆయన గంటలు ఇట్లా తలకాయ కలిసి కానీ గంటలు మొగ శబ్దం చెవులో పడేది కాదు. అంటే నారాయణ నామం వినడానికి కూడా ఇష్టం లేని వ్యక్తి అన్నమాట అతను. కానీ అలాంటి వాడు ఇప్పుడు నారాయణ దగ్గరికి ముక్తి కోసం వెళ్ళాల్సి వచ్చింది. శివుడు చెప్పి పంపించాడు, నువ్వేం తింటే తీసుకొని వెళ్ళవయ్యా అనేసరికి ఇక అక్కడ మందాకి నది ఒడ్డునేమో కేదారేశ్వరుడు ఉన్నాడు, ఇక్కడ అలకనంద నది ఒడ్డున మధురి నారాయణుడు ఉన్నాడు. వచ్చి ఇక గుడిలోకి వెళ్ళడానికి చూస్తాడు, ఏం తీసుకెళ్లాలంటే అక్కడ అలకనంద నదిలో స్నానం చేస్తే ఒక బ్రాహ్మణుడు కనిపించాడు, తెల్ల పంచి కట్టుకొని ఆ పండుని గుమ్మడికాయలాగా. ఆ బ్రాహ్మణుడు పిలక పట్టుకొని లాగి మెడకాయ ఎరగ తీసేసి చంపేసి తీసుకొని పోతున్నాడు గుడికి. మెట్లెక్కి పైకి వెళ్ళాలి బద్రీ విశాల దగ్గరికి. తీసుకెళ్తుంటే అప్పుడు చూస్తుంది అమ్మవారు, చూస్తారు లక్ష్మీది. అక్కడ లోపల ఉద్ధవుడు ఉంటాడు. ఉద్ధవుడు విదురుడు కూడా అక్కడే కలుసుకున్నారు యమునోత్రి దగ్గర. మైత్రేయుని విదురుడు కలుసుకున్నారన్నమాట. అక్కడ ఉద్ధవుడు ఉంటాడు బద్రీనాథ్ దగ్గర, బద్రీనారాయణ పక్కన. తర్వాత నారదముని ఉంటాడు. ఆ విధంగా లోపలికి వెళ్తుంటే అప్పుడు లక్ష్మీదేవి అంటుంది, స్వామి చూడండి బద్రీనారాయణ తోటి, మీకోసం ఒక భక్తుడు వస్తున్నాడు, చూడండి ఎలా ఉన్నాడు అని అంటే. చూసేసరికి ఆ శవాన్ని పట్టుకొని తీసుకొని వస్తూ ఉంటాడు. ఆ తలకాయ ఎరగ తీశారు కదా, గొంతు ఆ కంఠం దీంట్లో నుంచి రక్తం బయటకు చిమ్ముతూ ఉంటుంది. తీసుకొస్తుంటే ఆ మెట్లన్నీ కూడా రక్తం మడుగు పెడతా ఉంటాయి. అమ్మవారి కొళ్ళు జాగరిస్తుంది, కళ్ళు మూసుకుంటుంది తల్లి. అప్పుడు నారాయణ అంటారు, నాయనా నీకేం కావాలో అడుగు అని అక్కడ ఉండగానే అడుగుతాడు స్వామి. అడిగితే ఫస్ట్ మీరు నేను తెచ్చిన నైవేద్యాన్ని స్వీకరించండి, తర్వాత నేను కోరుకుంటాను, ఏమి ఇవ్వకుండా అడిగే అలవాటు నాకు లేదు అంటాడు. అంటే శివ ఏం చెప్పాడు, భగవంతుడు ఏం చెబుతున్నాడు భగవద్గీతలో, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చతి. పత్రం అంటే తులసిపత్ర, పూలు అంటే పూలు, పండు అయితే పండు, పత్రం పుష్పం ఫలం, తోయం అంటే నీళ్ళు. ఏం లేకపోతే నీళ్ళు అయినా సరే పట్టుకొచ్చుకొని పెట్టమంటున్నాడు భగవంతుడు. అలాగే ఏదో ఒకటి ఇచ్చి భగవంతుడికి అడిగితే చాలా సంతోషపడతాడని చెప్పి అతను తెచ్చాడు. నువ్వు ముందు తీసుకుంటే నేను చెప్తాను, నేను అడుగుతాను కోరిక అంటే, తీసుకున్నాను ఆయన నువ్వు, నేను తీసుకున్నాను కానీ నీకేం కావాలో అడుగు అంటాడు. నాకు ముక్తి కావాలి. ఇంకొక నిమిషం లేట్ అయితే ఆ శవాన్ని తీసుకొని లోపలికి ఎక్కడ వస్తాడనని భగవంతుడు అన్నాడు, నాయన నీకు ముక్తిని ఇచ్చేసాను, ఈ క్షణమే ఇచ్చాను, ఇప్పటి నుంచి నువ్వు కూడా నాతో పాటే ఉంటావు, అక్కడ వైకుంఠ లోకంలోకి వస్తావు, ఇక్కడ నా పక్కన పూజలు కూడా అందుకుంటా అన్నాడు. బద్రీనారాయణ దర్శనం చేసుకొని ఆ ద్వారంలోంచి మనం బయటకు వచ్చి అక్కడ ఎదురుగా గుట్లో ఉంటాడు, చెవులకు గంటలు కట్టుకున్న ఘంటాకర్ణుడు. చాలామంది దండం పెడతాను, ఆయన గురించి తెలియదు చాలామందికి. అట్లా భగవంతుడికి కొంచెం చేసినా సరే చదువుతున్నాడు భగవద్గీతలో ఆయన, నేహ భక్తునో శోస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. ఈ మార్గంలో నష్టము కానీ హాని కానీ లేదు. ఈ మార్గంలో స్వల్ప పురోగతి, కొంచెం ముందుకెళ్ళినా సరే అది మహత్తరమైన భయం నుంచి మనిషిని కాపాడుతుందని చెబుతున్నాడు భగవంతుడు. కనుక ఇలా ఘంటాకర్ణుడు ఏదైతే చేసి ముక్తిని పొందాడో మనం కూడా భగవంతుడు నిరంతరం పొలం పనుల్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారం చేస్తున్నా, ఎక్కడున్నా నిరంతరం కూడా భగవంతుని స్మరించడం ద్వారా అక్కడ పూజలు అందుకోవాల్సిన పని కూడా మనకు లేదు. ఘంటాకర్ణుడికి అక్కడ ఇచ్చాడు భగవంతుడు. కానీ భగవంతుని సేవించడమే భక్తుడి యొక్క నిజమైన ధర్మం.
అదే శ్రీమద్ భాగవతం చెబుతుంది. సవై పుంసా పరో ధర్మో యదో భక్తిరదోక్షజే అహైతుకి అప్రతిహత